నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో 4వ రోజున వరుస భేటీలు. ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ. దళిత హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నాం. కొత్తపల్లి శ్యాముల్ జవహర్, చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో 4వ రోజున వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మంథాయి వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితో మిత్సుంగ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్సస్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ అయ్యారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ వంటి అంశాలపై క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్, నాగభూషణంతో సీఎం చంద్రబాబు బృందం చర్చించారు. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సమావేశంలో వివరించారు. సీఎం చంద్రబాబు తమ సంస్థ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ఏపీని ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా పరిగణిస్తామని క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు తెలిపారు. కృష్ణానది వరద దిగువకు విడుదల చేస్తున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం చేయరాదని హెచ్చరించింది. జంతువులను నదిలో వదలొద్దని సూచించింది. కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీని ప్రభావం వల్ల విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద 3 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు ప్రవాహం చేరే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అందువల్ల కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ బుధవారం తెలిపారు. నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న సందర్భంలో వరద నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. అందువల్ల కృష్ణా నదిలో ఎవరూ ప్రయాణించొద్దని, అలా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతేకాకుండా అధికంగా ఉండే వరద నీటి ప్రవాహంలో ఈతకు వెళ్లడం కానీ, చేపలు పట్టేందుకు వేటకు వెళ్లడం కానీ చేయొద్దని సూచించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, పశువులు, జంతువులను నదిలో వదిలేయడం వంటివి చేయరాదని సూచించారు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ₹1 కానీ, ఒక తట్టమట్టి పనులు కానీ చేయలేదని విమర్శించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించిందన్నారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేయడం జరిగిందన్నారు. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్కు పూర్తి చేస్తామన్నారు. గ్యాప్ 1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు. గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యాం డిజైన్లు సిడబ్ల్యూసీ పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్కు పనులు మొదలు పెడతామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2 తేదీల్లో మహాసభలు జగ్గయ్యపేటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు వెల్లడించారు.
ఈ మహాసభలో రాబోయే 3 సంవత్సరాల కాలానికి పార్టీ దిశానిర్దేశానికి సంబంధించిన చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 1 టౌన్లోని లెనిన్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1-2 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ పార్టీ మహాసభలు జరుగుతాయన్నారు. 1వ తేదీ కార్యకర్తలతో ప్రదర్శన సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ సభలలో పార్టీ బలోపేతానికి తీసుకురావాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు హాజరవుతారని చెప్పారు. అనంతరం మహాసభల గోడపత్రికలు ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా 2వ మహాసభలు ఆగస్టు 1-2 తారీఖుల్లో జగ్గాయపేటలో జరగబోతా ఉన్నాయి. 1వ తారీఖు ఉదయం 11 గంటలకి ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ. 2వ తారీఖు ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా జిల్లా నలుమూలల నుండి కూడా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన చర్చించి రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలానికి పార్టీ దశని నిర్దేశించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో చర్చలు జరుగుతాయి. అనంతరం ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని మార్చాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే మనకి వచ్చేటటువంటి ఆపరేషన్ బుడమేరు, ముఖ్యంగా బుడమేరు మైలవరం దగ్గర నుంచి విజయవాడ వరకు ప్రవహించేటటువంటి ఆ బుడమేరు దీన్ని అభివృద్ధి చేయటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఈ జిల్లాలో జల దిగ్బంధం నుంచి విముక్తి కలిగించేటటువంటి దానికోసం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని చెప్పి, అలాగే విజయవాడ నగరంలో ప్రధానంగా 32 డివిజన్స్ నీట మునిగిపోయినటువంటి రోజుల తరబడి ప్రజలందరూ కూడా అతలాకుతలమై ఇబ్బంది పడినటువంటి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఆపరేషన్ బుడమేర సక్సెస్ఫుల్గా నిర్వహించేటటువంటి దానికోసం మహాసభలో చర్చిస్తాం. మహాసభలో ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద చర్చించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేటటువంటి దానికోసం సాగేటటువంటి మహాసభలో ప్రజలందరూ కూడా, పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తాం. గత ప్రభుత్వ పాలనలో చిన్నభిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గత పాలనలో చేసిన తప్పులను సరిదిద్దుతూ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందన్నారు. రైతుల అభ్యున్నతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వచ్చే నెలలో పెట్టుబడి సాయం కోసం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రెడ్డిగూడెం మండలంలోని కూనవరాజు వర్వ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ బుధవారం బాధ్యతలు చేపట్టింది. చైర్మన్గా రాయుడు వెంకటేశ్వరరావు, సభ్యులుగా సంఘం శివ, పాలంకి గోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ నూతన త్రిసభ్య కమిటీని అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తూ అలజడి అరాచకం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పడకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోనే నెట్టేశారన్నారు. ఈ లక్షల కోట్ల అప్పు నుంచి 10 లక్షల కోట్ల అప్పులను జగన్మోహన్ రెడ్డి చేశాడని అన్నారు. జగన్ విధ్వంసకర పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అధోగతి పాలైందన్నారు. మద్యం, ఇసుక కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు తార్కాణాలని అన్నారు. ముందుగా కూటమి నాయకులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు 3 మ్యాన్ కమిటీగా ఏర్పడినటువంటి సుబ్బారెడ్డి గారు, అట్లాగే కాంతారావు గారు, బీజేపీ నుంచి మన గోపి గారు, వారి ముగ్గురికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎందుకంటే పార్టీల్లో చాలా మంది ఉన్నప్పటికీ సుబ్బారెడ్డి పిన్న వయస్కుడికి ఈరోజు ఈ అవకాశం వచ్చింది. తప్పకుండా రైతాంగానికి ఉపయోగపడే ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘం, అది 6 గ్రామాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అందరికీ, అదే 6 పంచాయతీలకు సంబంధించిన అంశం, తప్పకుండా అందరికీ తలలో నాలుకలాగా ఉంటా అందరికీ రైతులకి సకాలంలో అన్ని విషయాలు అందుబాటులో ఉండి లోన్లు కావచ్చు, ఇతరత్రా కావచ్చు, సకాలంలో అందించాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడు రైతన్నకి పార్టీ అనేది వారు ఆరుగాలం కష్టపడి శ్రమించే వాళ్ళకి ప్రతిసారి మనం పార్టీలను ఆపాదించి వాళ్ళకున్నటువంటి హక్కుల్ని లేదా వాళ్ళకున్న అవకాశాలను మనం ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి మీరు కలిసికట్టుగా ఉండి రైతులకి అండగా నిలవాలని చిన్నవాడు అయినా. ఎందుకంటే మొదటగా మైలవరం 3 మండల పార్టీ ప్రెసిడెంట్లకి ఇది ఏర్పాటు చేయాలని నాగేశ్వర రెడ్డి గారిని సొసైటీ తీసుకోమని అడిగితే, నాకు పదవులు వద్దండి, నేను పార్టీకి సేవ చేస్తా తప్పితే నాకు పదవులు వద్దని ఆయన కాదన్న తర్వాత
వేణుగోపాల్ రెడ్డి గారిని తీసుకోమన్నాం. వేణుగోపాల్ రెడ్డి గారికి కొద్దిగా సాంకేతిక కారణాల వల్ల వారి కుటుంబ సభ్యులు దీంట్లో ఉద్యోగం చేస్తున్నందువల్ల వారికి ఇది సాధ్యపడాల. అప్పుడు వాళ్ళ పెద్దలు సూచించమంటే సుబ్బారెడ్డి గారి పేరు చూపించడం, ఆయన్ని నియమించడం జరిగింది. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కూడా 3 మెన్ కమిటీలు నియమించుకుంటా పోవటమే తప్పితే ఎన్నికలు జరపలేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది ఏంటంటే కేవలం ఇది 6 మాసాలే ఉంచుతాం కమిటీ, తర్వాత ఎన్నికలకు వెళతాం అని చెప్పారు. ఎన్నికలకు వెళ్ళాలి అని మనం అంటే కనుక రైతాంగం యొక్క అభిమానాన్ని చూరగొనాలి, రైతాంగానికి అండగా వీళ్ళు నిలబడతారనే ఒక మంచి భావన తీసుకురావాలి. కాబట్టి మీరు నిరంతరం కష్టపడి రేపు రాబోయే ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో మన కూటమి ఘన విజయం సాధించేటట్టుగా మీ ప్రవర్తన లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వివిధ గ్రామాలకు సంబంధించిన కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. సరే, తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యి తొలి అడుగులు వేస్తూ లేని రాజధానిని నిర్మింపజేసుకుంటూ ఎంతో ముందుకు వెళ్తా ఉంటే మళ్ళీ మధ్యలో ఒక బ్రేక్ పడింది. 2019 ఎన్నికలు వచ్చింది. ఆయన ఇటు అభివృద్ధి, పరిశ్రమలు తీసుకురావటం, ప్రోత్సహించటం, ఘాటలు పెట్టడం ఈ కార్యక్రమాలను చేస్తా ఉండగానే ప్రభుత్వం మారగానే ఆ రోజుకు 2 లక్షల కోట్ల అప్పు ఉంటే కొత్త ప్రభుత్వం మళ్ళీ 19 నుంచి ఒక అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 లక్షల కోట్లు పెంచి ఎక్కడెక్కడో వీలున్న మటుకు, చేతనైన మటుకు, లాగలిగిన మటుకు అన్నిటి మీద రాబోయే 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ తాగితే వచ్చే ఆదాయం మీద కూడా అప్పు తీసుకొచ్చి ఇప్పుడు ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పు కూడా పుట్టిన పరిస్థితి. సరే, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి ఏదో రకంగా ఘాట్లు పెట్టాలని చెప్పి పెద్ద ఆయన విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, రాకుండా పరిశ్రమలను ఆపి ఈ రాష్ట్రం అధోగతి పాలు చేయాలని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తా ఉన్నాడు. ఎందుకంటే రోజు ఇది యుద్ధం అయిపోయింది. ఎక్కడో ఎవరినో పలకరించడానికి వెళ్ళటం, దానికోసం పలకరించడానికి వెళ్తే వాళ్ళ పరామర్శించి రావాలి. కానీ అదొక యుద్ధానికి వెళ్ళినట్టు, అది ఒక దొమ్మికి వెళ్ళినట్టు అల్లరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించడం కోసం ఈ రాష్ట్రం అభివృద్ధికి ఆమె దూరంలో ఆగితే వర్షాలు పడుతుంటే వాళ్ళకి బాధ, రిజర్వాయర్లు నిండుతుంటే బాధ, ఆయాచితంగా పడ్డ వర్షాలు కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ సైకిల్ ఒక 2 ఏళ్ళు వర్షాలు పడితే 3 ఏళ్ళు వర్షాలు పడితే రైతులకు తెలియంది ఏముంది? ఒక సంవత్సరం పత్తి బాగా పడితే 2వ సంవత్సరం పండదు, ఒక సంవత్సరం మామిడికాయ బాగా కాస్తే 2వ సంవత్సరం గ్యాప్ తీసుకుంటది. అనుకున్నది కూడా వాళ్ళ ఖాతాలు వేసుకొని ఈ రోజు రిజర్వాయర్లన్నీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి జూలై మాసంలోనే గేట్లు ఎత్తిన ఘనత ఈసారి దక్కింది. తప్పకుండా రైతుల కోసం, ప్రజల కోసం ఒక పక్క గొల్లైపోయిన ఖజానానికి చూసుకుంటా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాల్సి వచ్చింది. మనం ఈ సంవత్సర కాలంలో 25 కోట్ల రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాం. దాంట్లో భాగంగా మన గ్రామానికి కూడా 60 లక్షల రూపాయలు కేటాయించాం. ఈ 20 లక్షలతో ఊరంతా అభివృద్ధి చెందిందంటే అభివృద్ధి చెందదు. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రతి కాలంలో కూడా వాటిని నిరంతరం అభివృద్ధి చేసుకుంటా వెళ్ళాలా. కానీ నిధుల ఒత్తిడి అనేది మీరందరూ గమనించాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ ఒత్తిడిలో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు 35 రూపాయల పెన్షన్తో పెన్షన్, సోషల్ వెల్ఫేర్ పెన్షన్ ప్రారంభిస్తే అది తర్వాత 250, 500, 750, 1000, 2000, తర్వాత జగన్మోహన్ రెడ్డి కాలంలో 250, 250 పెడితే 3000, ఇప్పుడు మనం 4000. ఈ రకంగా నెలకి ఈ రాష్ట్రంలో 1వ తారీఖు ఇస్తున్న పెన్షన్లు 4200 కోట్ల రూపాయలు. ప్రతి నెల 1వ తారీఖు టంచనగా తెల్లవారుజామున మొదలెట్టి మధ్యాహ్నానికి ఇస్తున్న పెన్షన్లు 4200 కోట్లు. మన ఒక్క గ్రామంలో ఇస్తున్న పెన్షన్లు 25 లక్షల చిల్లర, 25,50,000, 25,70,000. అవి కాదన్నట్టు మరి ఇప్పుడు కొత్తగా ఇంకో 11 శాంక్షన్ పెన్షన్లు శాంక్షన్ అయింది. ఇంకొక 20 మందో 30 మందో, ఎందుకంటే 25, 30, 50, 100, 200, 300 ఇచ్చినప్పుడు అందరూ ఆశపడాల. 4,000, 6,000 పెన్షన్ అయ్యేటప్పటికి ఆ 4,000తో కుటుంబం సాగిపోతుంది కదా ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 55 ఏళ్ళున్నా మాకు మా ఆధార్ కార్డు తప్పు పడ్డది, అప్పుడు తప్పు వేసుకున్నాం కాబట్టి 60 చేయండి. ఆధార్ కార్డు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, కృష్ణప్రసాద్, పవన్ కళ్యాణ్ గారు మార్చగలిగేది కాదు. అది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం మీరు ఆ రోజున పరిస్థితులు తగ్గట్టు అప్పుడు వాళ్ళకి తక్కువ వేసుకోవడం కొంతమందికి అవసరం, ఎక్కువ వేయటం కొంతమందికి అవసరం. ఈ రకంగా రాకపోతే అది గ్రామ నాయకుల్ని మాకు రాకుండా చేశారనో, మీ మీదో లేదా మేము వచ్చినప్పుడు మా మీదో
మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ తప్పని పరిస్థితి, మీరు ఎన్ని గమనించాలి. రోడ్డుకు మధ్యలో పంట కాలువ తవ్వడం కారణంగా 200 మంది ప్లాట్ యాజమానులు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంతలక్ష్మి కాలనీ ప్లాట్ యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 33 అడుగుల రోడ్డులో 6 అడుగుల మేర పంట కాలువకు అనుమతి ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో 20 అడుగుల మేర కాలువ తవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, రోడ్డుకు ఒకవైపు 6 అడుగుల మేర పంట కాలువ తవ్వుకొని తమకు రోడ్డు మార్గం ఉంచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలో వసంతలక్ష్మి నగర్ వెంచర్లో రహదారి మధ్యలో పంట కాలువ ఏర్పాటుకు తవ్వకాలు జరపడం పట్ల యాజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 55/1లో ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటి వరకు 200 ప్లాట్లు అమ్ముడవగా 76 ప్లాట్లు సిఆర్డీఏ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మంజూరయ్యాయని తెలిపారు. ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో 33 అడుగుల రహదారి ఉన్నప్పటికీ ఇటీవల ఓ రైతు అదే రహదారి మార్గంలో కాలువ తవ్వకాలు చేపట్టారని వారు తెలిపారు. స్థానిక ఎంఆర్ఓ, టౌన్ ప్లానింగ్ అధికారులు కాలువను 6 అడుగుల విస్తీర్ణంలో తవ్వాలని సూచించినా సదరు రైతు 20 అడుగుల మేర రహదారి మధ్యలో తవ్వడంలో రహదారి పూర్తిగా మూసుకుపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, ప్లాట్లకు రహదారి ఉండేలా మార్గం వదిలి కాలువ నిర్మించాలన్నారు. అవసరమైతే తూములు వేసే ఖర్చును తామే భరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 నుండి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు లేవని, ప్లాట్లు అభివృద్ధి జరగడానికి అవకాశాలున్నప్పటికీ రహదారి మూసివేయడంతో యాజమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. అయితే నాకు బాగా తెలుసు, నేను వచ్చేసి అక్కడ ఆ దారి కూడా పోయించాను పోవటానికి రావడానికి. మరి అదంతా తవ్వేశారు. వ్యవసాయం పంటలేమీ లేవు, అంతా బీడే కదా, పండించే పంటలేమీ లేవు. మరి వాళ్ళకి పోవటానికి రావటానికి ఇంటికి దారికి ఇబ్బందిగా చేసేసారు. మళ్ళీ కావాలని చేశారంటారా? అది ఎలా చేశారో అవసరం కోసం చేశాడా, కావాలని చేశాడా? అంటే ఏది పండించుకోవడం పంటలు ఏమీ లేవు కదా. సైడ్ తీసుకుంటారు, కావాలని పేరు శ్రీకాంత్. ఇక్కడ మా బావగారు వాళ్ళ నాన్నగారు ఎప్పుడో స్థలంగా అన్నారండి. అయితే ఆయన కూడా అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం, ఏదో ఇల్లు కట్టుకొని ఉండాలని కోరిక ఉంటుంది. అలా అని మేము వచ్చి కట్టుకుందామంటే ఇక్కడ దారికి బాగా ఇబ్బంది జరుగుతుంది. కొద్దిగా గవర్నమెంట్ వాళ్ళు అందరూ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ కొంచెం ఇక్కడ దగ్గర దగ్గర 200 ఫ్లాట్లు ఉన్నాయండి. మాకు దారికి బాగా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి కొంచెం మీరు అందరూ సహకరిస్తే మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనేది ఒక కళ ఉంటుంది. మేమందరం కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసించడానికి ఉంటుందని భావిస్తున్నామండి. మీరే హెల్ప్ చేయాలి. అంతకన్నా మాకు ఇక్కడ వేరే హోప్ ఏమి లేదు. ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి మేడం గారు చెప్పినట్టు ఒక వాళ్ళకి నీళ్లు పోయే ప్రొవిజన్ వాళ్ళకి ఇచ్చి మాకు నడవటానికి దారి ప్రొవైడ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. ఇది రిక్వెస్ట్. అందరూ పట్టించుకొని మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు కిరణ్మయ్. నేను ఇక్కడ నివసిస్తున్న సూర్యకళ గారి అమ్మాయిని. మేము 2018లో మేము ఇక్కడ సైట్ కొనుక్కున్నాము. మేము మొత్తం 200 ప్లాట్లు గల వెంచర్ అండి ఇది. గత 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కొంతకాలం నాటికి 2009 నాటికి వ్యవసాయం అనేది కొంత తగ్గుముఖం పడతా వచ్చింది. మనకి వాళ్ళ నిత్యావసరానికి మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. అలాగే రైతులకు కూడా మనం సహకరించాలని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనము ఇల్లు వేసుకోకుండా ఆగడం జరిగింది. 2018 కరోనాకి ముందు పూర్తిగా వ్యవసాయం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 2024 నుంచి సిఆర్డీఏ పరిధిలోకి కూడా కొన్ని మా ప్లాట్లు వెళ్ళటం జరిగింది. ఎన్ని అయినాయి బాబాయ్ ఎల్ఆర్ఎస్లో? 70 ప్లాట్ల వరకు ఎల్ఆర్ఎస్లు అయినాయండి. అయితే ఇప్పుడు మేము అందరం కూడా ఇల్లు వేసుకొని అందరం పక్క ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ముందుకొచ్చి ఉన్నాము. అయితే అందరికీ తెలిసిందే, ఎక్కడెక్కడ పొలాలకి నీరు అనేది వెళ్తూ ఉంటుంది. మాకు కూడా మా ప్లాట్లో ఉన్న వెంచర్లో ఒక రోడ్డుకి వచ్చేసరికి రెవెన్యూ పురం ఒక రోడ్డుకి దాన్ని బోధకాలువలాగా ఆంధ్రరత్న పంపింగ్ హౌస్ నుంచి నీరు వదలడం అనేది జరుగుతూ ఉంటుందండి. వ్యవసాయం చేసుకునేటప్పుడు డబ్బులు కట్టించుకొని అక్కడ నుంచి నీరు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యవసాయం లేని భూమి అయితే మా వెంచర్ వెనకాల సుమారు 3 ఎకరాల లోపు ఉంది.
ఒక 50 సెంట్లలో మాత్రం ఇప్పుడు గోంగూర వేసినది ఇటువైపు ఉంది. కాబట్టి ఇప్పుడు వారి నిమిత్తం గవర్నమెంటు 6 అడుగులు ఒక పక్కకు తీసుకొని మిగతా 27 అడుగుల లోపు మీరు నడవండి అని అక్కడ ఎంఆర్ఓ గారి నుంచి కానీ సిటీ ప్లానర్ గారి దగ్గర నుంచి కానీ అన్ని విధాలా మనకి జరిగింది. కానీ అనుకోని నిమిత్తము రైతులు రోడ్డు మధ్యలో నుంచి తవ్వేశారండి. దాని నిమిత్తం మేము బయటికి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యమైన గవర్నమెంట్ వారందరినీ కూడా మాకు అంతకుముందు రోడ్డు ఉందండి, రోడ్డు ఉందనే అమ్మేటప్పుడు కూడా సైడ్కి ఉండేది కాలువ. ఇప్పుడు ఏం చేశారంటే సైడ్ కాలువ తీసి మధ్యలో తవ్వారు, వెళ్ళటానికి దారి లేకుండా చేశారు. అది సరిచేయమని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం. వాటర్ 1 ఎకరం ఉందండి, వెళ్ళాలి, వాటర్ వెళ్ళాలి, సైడ్కి తీసుకోవాలి కాలువ. సెంటర్లో తీసి రోడ్డు లేకుండా చేస్తే ఎట్లా? ఏమండి ఎంఆర్ఓ గారికి చేసామండి. ఆల్రెడీ మేము ఎంఆర్ఓ గారికి ఆల్రెడీ లెటర్ వచ్చి ఉన్నామండి. అది ఎలాగా చేశారు అంటే టౌన్ ప్లానర్ గారికి మాకు రోడ్డు లేకుండా, మాకు కాలువ లేకుండా చేశారు అని చెప్పేసి పెట్టారు. అయితే గవర్నమెంట్ వారు వచ్చారు, డిప్యూటీ సిటీ ప్లానర్ గారు వచ్చి ఇది మీది కాదు, రైతులది కాదు, ఇది రెవెన్యూ పోరంబోకు రోడ్డు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇందులో బోధ కాలువ అనేది ఎఫ్ఎన్బిలో ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక సైడ్కి ఉన్న కాలువ ఆ బోధ కాలువను అట్లాగే ఉంచి మిగతాది మీరు రహదారి నడక వాడుకోండి అని చెప్పి ఇచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళు అలా కాకుండా నడి రోడ్డు మధ్యలో సెంటర్లో పెట్టి తవ్వేసి మీరందరూ కూడా గమనించే ఉంటారు, కనీసం 1 అడుగు వేయటానికి కూడా లేకపోకుండా తవ్వించారు. బండి కూడా రాదు. బోధ కాలువ 6 అడుగులు ఉందండి. ఆల్రెడీ సిఆర్డిఏ పరిధిలో బోధ కాలువ 6 అడుగులు ఉంది. మనకి మినిమం 20 అడుగుల చిల్లర అక్కడ రోడ్డు వస్తుంది. అటు కానీ ఇటు కాలువ పోయినా కానీ మనకి మధ్యలో 27 అడుగుల చిల్లర వస్తుంది. ఇటువైపు కాలువకి రోడ్డు తీసుకున్నా కానీ ఇటువైపు ప్లాట్ల వాళ్ళకి తీసుకున్నా కానీ మనకి మధ్యస్థ 20 అడుగులు ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏమని కోరుకుంటున్నామంటేనండి, ఆ కాలువ అనేది అయితే ఇటువైపా లేదా అటువైపు సైడ్గా ఏంటంటే మనకి అటు హైటెన్షన్ వైపు కూడా ఒక రహదారి లాగా ఉండేది. ఏంటంటే సిఆర్డిఏ చేయాలి అని ఆయన 40 అడుగులు రోడ్డు తీసాడు, కానీ హైటెన్షన్ ఉండటం వలన దళితుల హక్కులను కాపాడడమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో గల ఎస్సీ కమిషన్ ఆఫీస్లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శ్యాముల్ జవహర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తం 135 అట్రాసిటీ కేసులు వచ్చాయని, అదేవిధంగా 3 నెలల్లో 78 కేసులు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 అట్రాసిటీ కేసులు వస్తే అందులో 3 కేసులు మాత్రమే నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే అట్రాసిటీ కేసులు వచ్చినా అధికారులు వాటిని నమోదు చేయడం లేదని అన్నారు. కొద్దిమంది అధికారులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కు వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి బాధలో ఉన్నవాడు తమ దగ్గరికి వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సవివరమైన రిపోర్టు పంపించాల్సి ఉందన్నారు. కమిషన్ చైర్మన్గా విశేష అధికారాలు ఉంటాయని, షెడ్యూల్ కులాల హక్కుల పరిష్కారంలో రాజీ పడేది లేదన్నారు. భూములకు సంబంధించి రీసర్వేలో పోలీసులకు ఏమైనా ఫిర్యాదులు వస్తే తీసుకోవాలన్నారు. రెసిడెన్షియల్ హాస్టల్లో సీట్ల కోసం చాలా డిమాండ్ ఉందని, 300 సీట్లకు గాను 3000 మంది విద్యార్థులు అప్లై చేసే పరిస్థితులు ఉన్నాయని, అధికారులు దీన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సుబ్రహ్మణ్యం హత్య విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబు కేసుపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృతి చెందిన డాక్టర్ సుధాకర్ విషయంలో కూడా అవసరమైన న్యాయం చేస్తామన్నారు. వేధింపులతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు ఊరటనిచ్చేలా పోలీసులు వ్యవహరించి అట్రాసిటీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వస్తే కేసులు పెట్టడం లేదని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కర్నూలు, నంద్యాలలో ఎక్కువగా అట్రాసిటీ కేసులు వస్తున్నాయన్నారు. పిలవంగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా అంటే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఈరోజు ప్రత్యేకంగా మీ అందరినీ పిలవడానికి కారణం, నేను ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తూ ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాతే దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినవి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినవి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే
ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాధ్యవేత ధోరణితో ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడూ కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రారు. కొన్ని 1-2 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మీరు అనుకున్నట్టు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను కడగడానికి చాలా సమయం పడుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి చిన్నాభిన్నం చేశారని అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గం పరిధిలోని 7వ డివిజన్ మొగల్రాజుపురంలోని రావిచెట్టు సెంటర్ దాసరి లింగయ్య వీధిలో 140వ నెంబర్ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రాంతాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలతో ముద్రించిన కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసిన తప్పులను సరిచేసి వ్యవస్థలను గాడిలో పెట్టడానికి చాలా సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా సంక్షోభంలోకి నెట్టివేశారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనకున్న సమర్థతతో ఆర్థిక సంక్షోభాలు అధిగమించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు ఒకసారిగా 1000 రూపాయలు పెంచి అమలు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులలో 1వ తారీఖులోనే జీతాలతో పాటు రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు కూడా అందజేస్తున్నామని అన్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా కుటుంబంలోని ఎంతో మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందజేసినట్లు తెలిపారు. సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకెళ్తున్నారని ఉద్ఘాటించారు. అయినా జగన్ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఒక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం ఒక మంచి ఉద్దేశంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు, రాబో సంవత్సరాల్లో చేసే కార్యక్రమాలు, ప్రజల నుంచి ఉన్న సమస్యలు తెలుసుకునే విధానం, వీటన్నిటిని కలిపి ఒక యాప్గా తయారు చేసి నారా లోకేష్ బాబు గారు వినూత్నమైన విధానంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి ఆదేశానుసారం మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. మేము గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు నెలల తరబడి టైం తీసుకునే సందర్భం. ఈ రోజున కేవలం 25 రోజుల్లోనే సుమారు 82% విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పూర్తి చేసుకుందంటే, అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రమారమి ఆ స్థాయిలోనే పూర్తి చేసిందంటే ఇది ఏది కూడా మ్యానిపులేషన్ చేసే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రమే కౌంట్లోకి వస్తుంది. ఆ సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే కార్యక్రమంలో వాళ్ళు పడుతున్న శ్రమకి మనం కూడా సహాయం చేయాలి. ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా ఉడత సహాయం చేసిందని మనం ఇప్పుడు కూడా సామెతగా చెప్తాము. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు పడుతున్న కష్టానికి మనం కూడా ఈ కార్యక్రమం, వారు చెప్పిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఆలోచనతో చేయబట్టే ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. చేసిన ద్వారా కార్యక్రమాలు అయిన వాటికి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాంట్లో మాకు ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా తెలియటం, అది నారా చంద్రబాబు నాయుడు గారికి యాప్ ద్వారా డైరెక్ట్గా తెలియపరచడం కూడా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో 4వ రోజున వరుస భేటీలు. ప్రతినిధులతో వేర్వేరుగా సీఎం చంద్రబాబు బృందం భేటీ. దళిత హక్కుల పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నాం. కొత్తపల్లి శ్యాముల్ జవహర్, చైర్మన్ ఎస్సీ కమిషన్ చైర్మన్. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. జగన్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.